అక్క చూసావా అక్క, నీ ముందే బావా గీత ఎన్నెన్ని మాటలు అన్నారు. వాళ్ళన్న మాటల్లో తప్పేముందిరా? అవును, నువ్వు కూలీవే. ప్రేమ విశ్వాసం తప్పు, ఆత్మాభిమానం అనేది మర్చిపోయారు. అందుకే ఇదంతా జరిగింది. వాళ్ళ కోసం పగలు రాత్రి నువ్వు చేసిన చాకరీ అంతా ఈ రోజుతో ముగిసిపోయింది. ఇది వాళ్ళ ఇల్లు గజా. వాళ్ళకి ఇష్టమైతే ఉంచుకుంటారు, కష్టం అనిపిస్తే పొమ్మంటారు. తండ్రి కూతుళ్ళ మాటలు విని కూడా ఇంకా ఎందుకురా ఇక్కడే నుంచున్నావు? వెళ్ళిపోరా. ఇంకొక క్షణం కూడా నువ్వు నా కళ్ళ ముందు నిలబడకూడదు, ఇంటి గడప తొక్కకూడదు. పోరా, ఇంటి నుంచి పోరా. వెన్నీలంటి బంధం కారు మబ్బు కమ్మే కాటిక చీకటై చేయి పట్టి నడిపే నా అక్క దూరమాయే, అక్క దూరమాయే. గ్రహణమేదో కమ్మే బ్రతుకు మారిపోయే, నన్ను వేరు చేసే గడియ దూసుకొచ్చే. ఆరాధించే కోవెల వేడే, గుండెలో దాచిన దేవుని వేడే. వెన్నీలంటి బంధం కారు మబ్బు కమ్మే కాటిక చీకటై 7 ఎకరాల ఈ చెలువుగాడు, 40 ఎకరాల ఈ దొరయ్యస్వామి ఓటవుతారా? ఏంటి దొరస్వామి, ఏమైంది? ఇంకేం కావాలి రుద్రా? ఈ చింపాంజీ నా కొడుకు, కాదీర నా కొడక, నాతో సమానంగా కూర్చుని పేకాడాడమే ఎక్కువ. ఇంకా ఈ ఇంట్లో ఇంకో కుర్చీ కావచ్చు, కుర్చీ. నా బండి కడిగే యోగ్యత కూడా లేదు. నా కొడక, నేనేమో మానవ మర్యాదలు వదిలేసి మీతో పేకాట ఆడుకుంటూ కూర్చుంటున్నాను. రాజాలాగా వచ్చాను, జోకర్ లాగా అయిపోయాను. నువ్వేం ఆలోచించుకు దొరస్వామి, నా చెల్లెలు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఆ తర్వాత వాడికి కిక్కిస్తుంది, నీకు కిక్కెక్కిస్తుంది. నిజమేనా? నీ మీదొట్టు. అయితే ఇప్పుడు చూడు నా ఆట. ముందు కార్డ్స్ తీయు, తర్వాత చూపిద్దు గాని. ఈ రోజు నుండి నేను కార్డ్స్ అన్నంటే అన్ను. ఏమంటూ ప్యాకులు విసిరేసావురా? కార్డ్స్ తీయు అన్నాను. గజా, ఎంతసేపని ఆలోచిస్తావురా? ఆకలిగా లేదు, కొద్దిగా అన్నం తిను బాబు. ఆకలిస్తుంది, అన్నం తినాలనిపించట్లేదమ్మా. అక్కక్కడ ఏం చేస్తుందో ఏంటో. అక్క అక్క అక్క, ఇంకా అక్క తప్ప ఆలోచన లేదా నీకు? అమ్మా, నువ్వు నాకు జన్మనిచ్చావు అంతే. మమతాను రాగాన్ని పంచింది మాత్రం అక్కేనమ్మా. అక్క గురించి నాకు బాగా తెలుసమ్మా. బిడ్డలు తప్పు చేస్తారు, తల్లి కోపడుతుంది, బిడ్డలు ఏడుస్తారు, కానీ ఆ బిడ్డ పడే బాధ ఏంటో తల్లి మనసుకే తెలుసమ్మా. ఆ బాధ అక్కకే ఎక్కువ, అక్కకే ఎక్కువ. అదంతా నాకు తెలీదు. నాకు మా అక్కయ్య దేవత, అక్కయ్యకి బావ దేవుడు. మా అక్కయ్య సంతోషంగా ఉంటుందంటే నిన్న ప్రాణాలైనా ఇస్తాను. గీత, కాలిక్కడ పెట్టు. ఎందుకు పోయా? పెట్టు, చెప్తాను. హాయ్
పట్టీలు ఎప్పుడు తెచ్చావు మావయ్య? ఇవాళ సంతకెళ్ళాను కదా, ఆ, వచ్చేటప్పుడు కొట్లో పట్టీలు చూశాను. నువ్వు గుర్తుకొచ్చావు, వెంటనే కొనేశాను. బాగున్నాయా? బాగున్నాయి. ఇంకో పట్టి ఏది మావయ్య? అది కొట్లో జత 400 అన్నాడు, నా దగ్గరేమో 200 ఉన్నాయి. అందుకే ఒకటే కొన్నాను. ఏంటి మావయ్య, ఒక్క పట్టి ఎవరైనా కొంటారా? ఆ కొట్టువాడు ఇదే మాట అన్నాడు. నేనెంత తెలివైన వాడినో వాడికి తెలీదు. తెలివైన వాడివి. మరేంటి, ఒక జతలో ఒక పట్టీని నేను కొన్నాను, మిగిలిన రెండో పట్టీని ఎవరు కొంటారు? అందుకే ఇంకో 200 కూడబెట్టి ఆ పట్టీ కొని నీకు తెస్తాను. మావయ్య, నేనెలాగూ నీకు పనికిరాని వాణ్ణయ్యా. నేనిచ్చిన పట్టీ కూడా నీకు పనికిరాలేదా? కాదు మావయ్య, ఇది నువ్వు పెట్టిన పట్టి కాదు, ఇంకో పట్టి. దీన్ని నీ చేతులతోనే పెట్టించుకోవాలని తీసుకొచ్చాను. ఈ పట్టీ కట్టడానికి కూలీ ఎంత ఇస్తారు? అలా మాట్లాడకు మావయ్య, దయచేసి నన్ను క్షమించు. అప్పుడు నేను అలా మాట్లాడటం తప్పే. ఇందులో వింతేం లేదు. ఒక శ్రీమంతుడి కూతురు తన ఇంట్లో పనివాడితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడావు. అందుకు నాకేం బాధగా లేదు. తప్పంతా నాదే. మావయ్య, ఆ రోజు నేను నీ పక్షాన్ని మాట్లాడితే నాన్న నీకేదైనా అపకారం చేస్తాడేమోనని భయపడిపోయి నేను అలా మాట్లాడాను. దయచేసి నన్ను అర్థం చేసుకో మావయ్య. ఇప్పటికే అక్కకి దూరమై నేను సగం చచ్చాను. నువ్వింకా పూర్తిగా నన్ను చంపకు. నన్ను నమ్ము మావయ్య. నా మనసు నిర్మలమైన నది లాంటిది. అందులో నీ ప్రతిబింబం మాత్రమే ఉంది. నీకు దండం పెట్టి అడుగుతున్నాను, ఇంకోసారి నన్ను కలవటానికి ప్రయత్నించు. మావయ్య, గీత, అమ్మమ్మా, విన్నావా అమ్మమ్మ మావయ్య ఏమన్నాడో? ఇందులో నా తప్పేం లేదు. చూడమ్మా, ఇందులో నీ తప్పేమీ లేదు. నేనన్నీ తెలుసుకున్నాను. ఏడవకు. అమ్మా, బాధపడకమ్మా. ఈ కష్టాలు కన్నీళ్లు ఏవీ శాశ్వతం కావమ్మా. మంచి రోజులు తప్పకుండా వస్తాయి. ఎప్పుడు? ఇదంతా ఆ పైవాడే నిర్ణయిస్తాడు. అతనేంటి నిర్ణయించేది? నేను నిర్ణయిస్తాను. పదమ్మా. నిన్నో విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటమ్మమ్మా? ఏం లేదు, ఆ నీళ్లలో నాకేదో కనపడుతోంది. అదిగో చూడు. ఏయ్ మనవరాలా, మునగవే. అయ్యో, ఎందుకమ్మమ్మ మునుగుతో? వాడు రావాలా వద్దా? రావాలి. అయితే మునుగు. గజా, గీత మునిగిపోతుంది, తొందరగా రా. వచ్చేసాను, నేను వచ్చేసాను. కాపాడతానే, తప్పకుండా కాపాడతాను. ఏం చేస్తున్నారు? కాపాడతానే, అమ్మాయి మునిగిపోతుంది. దూకండి. వెళ్ళండి వెళ్ళండి. ఆవు అంటే ఆకాశం చూస్తారు. గజా, వచ్చి కాపాడరా. నీ అక్క కూతురు నీళ్ళలో మునిగిపోతుంది. గజా, కాపాడరా, మునిగిపోతుంది. జాగ్రత్త గజా. ఏం చూస్తున్నారు? రండి.